ఫార్ములా ఈ రేసు కుంభకోణం నిజంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిందా? ఒకవేళ జరిగి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కేటీఆర్ అరెస్ట్ చేస్తలేదని చెప్పి అరే నిమిషానికి ఒకసారి అరెస్ట్ అని అంటే దానికి ఒకటి కేసీఆర్ లాగా మాట్లాడి కేటీఆర్ లాగా మాట్లాడే ప్రభుత్వం ఇది కాదు. అదేదో బీజేపీ వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయమైంది, ఏటీఎం కార్డు అయింది, మా దగ్గర ఆధారాలున్నాయి, ఏ క్షణమైనా అరెస్ట్ కావచ్చు అనే ప్రభుత్వం మాది కాదు. అవసరం మొత్తం అన్ని బయటికి తీసిన తర్వాత ప్రజలే చెప్తారు ఈయన బయట ఉండొద్దు, అరెస్ట్ చేయండి ఇమీడియట్ గా ప్రజలు చెప్తారు. మేం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకోసము అనంటే ఆధారాలు పూర్తిగా అధికారికంగా మేము చెప్పినటువంటి కమిటీలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుర్రు. అట్లా ఒకవేళ మాకు అవినీతి మీద చర్చలే లేవు అంటే మేము కూడా కాముకుంటాం, ప్రజల పరిపాలన చేస్తాం. కానీ గత ప్రభుత్వంలో చేసినటువంటి తెలంగాణకు చేసినటువంటి పూర్తి స్థాయి ద్రోహము, పూర్తి స్థాయి స్కామ్లు అన్నిటిని ఒక్కొక్కటి అన్ని డిపార్ట్మెంట్లలో కమిటీలు వేస్తున్నారు, అన్ని బయటికి తీస్తారు. నేను చెప్పిన కదా ఇందాకనే, ఈ దరిద్రులు చేసినటువంటి అప్పులు అవినీతి కోసం జీతాలు ఇచ్చి మరి పనిచేయించాల్సి వస్తుంది. అదే అధికారులు ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తే 1 నెల రోజుల జీతం ఇంకా ఎంతో ఉపయోగపడుతుండే కదా. ఈ దరిద్రులు చేసిన మోసానికి ఆల్రెడీ వాళ్ళు చేసిన అప్పుల బాధనే కాకుండా వీళ్ళు చేసినటువంటి దరిద్రం స్థాయికి మళ్ళా దాని మీద ఒక కమిటీ వేసి మళ్ళీ వాళ్ళ మీద పనిచేసేటందుకు పురమాయించాల్సి వస్తుంది. ఎందుకోసం అంటే వాళ్ళు చేసింది ఇంత అంతా కాదు, మొత్తం తవ్వుకుంటూ పోతే ఎడారంతా దోవినట్ల మొత్తం అచ్చంపేట నుంచి ఆదిలాబాద్ వరకు మొత్తం అవినీతిమయంతోనే ఉంది. ఇక్కడ అని కాదు, ఎందెందు వెతికినా అందందు గలదు కేసీఆర్ కుటుంబం అవినీతి అన్నట్టుగా అన్ని అధికారులు తీస్తారు వాళ్ళు చేసినటువంటి అవినీతి. మేము అప్పుడే చెప్పినాం, మీరు నాతో ఆల్రెడీ ఒకసారి ఈ ఫార్ములా రేస్ గురించి నాతో మాట్లాడినప్పుడు నేను చెప్పిన 300 కోట్ల స్కామ్ ఇందులో ఉంది, గా రోడ్ వేసారు చూడు 300 కోట్ల కానన్న, దాని మీద టికెట్లు అమ్ముకుండ్రి అంటే 3 కమిటీలు అంటాడు, ఒక టికెట్లు అమ్ముకున్నట్టు, ఒక రోడ్ వేసేటోడు, ఒక అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేటోడు, ఇట్లా రకరకాల ఏమేమి వేసారు. ఏంది ఎందుకు ఇప్పుడు అది చేయడం వల్ల ఏం ఒరిగింది నాకు చెప్పు. అది చెయ్యడం, హీరోయిన్లు వస్తారు, హీరోలు వస్తారు, చూస్తారు, ప్రశంసలు వస్తాయి, హైదరాబాద్ ఖ్యాతి వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ సరే గతంలో చేసిన ఏం ఖ్యాతి తీసుకొని వచ్చిండు కేటీఆర్, ఏం ఖ్యాతి తీసుకొని వచ్చిండు? ఇప్పుడు వాళ్ళు చేసిన అవినీతి మీద తీయడానికి మాకు సమయం పడుతుంది, దాన్ని మొత్తం సెటరేట్ అయ్యి ఏం చేయాలో అనేది ముందు వెళ్తుంది. కానీ ఆ ఈ రేసులో లేకపోతే ఇంకో రేసులో పెట్టి ఆ రేసులో పెట్టి ప్రజలకి ఈ రోజు టికెట్లు వేల రూపాయలు టికెట్లు పెట్టి దాని వల్ల వచ్చిన ప్రయోజనం ఏంది? ఇన్వెస్టర్స్ ఆటోమేటిక్ గా వస్తారు. హైదరాబాద్ వాతావరణం అన్ని ఇన్వెస్ట్మెంట్లకి అనుకూలంగా ఉంటది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, వాళ్ళు గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం రకరకాలు కాదు, వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఇక్కడ తీసుకొని వచ్చారు. మేము అట్లా ఉండదు, డైరెక్ట్ కంపెనీలే డైరెక్ట్ నెల రోజులు కాకముందే ఎన్నో మంది కంపెనీలు వచ్చి మాతో మాట్లాడుతున్నారు. అది ఈ రోజు మేము ప్రజలకు చేయాలనుకున్న నిజమైనటువంటి మేలు. మీరు ఏదో రేసులు పెట్టేసి 300 కోట్ల అది ఒక్కసారి చూపండి. ఆ రోడ్డు 300 కోట్లు అంటున్నాడు, తీసుకుపోదాం సచివాలయం ముంగల్ నుంచి గీడ ఇందిరమ్మ స్టాచ్యూ, పివి నరసింహారావు స్టాచ్యూ వరకు వేసినటువంటి రోడ్డు 300 కోట్లు అన్నారు అప్పుడు. మరి దేనికోసం ఎక్కడెక్కడ అవినీతి చేస్తలేరు వీళ్ళు? టికెట్లు అమ్ముకోవడం పట్టుకున్నారు అనుకుంటా కదా అండి, తీసుకొని వచ్చి కూర్చోబెట్టిండ్రు అనుకుంటా, ఎక్కడెక్కడ ఎవడెవడు చేసిండు అన్ని తీస్తాం, మీరేమీ టెన్షన్ పడకండి. దాన్ని ప్రాసెస్ ప్రకారం వెళ్తుంది, ఎందులో ఎలాంటిది కూడా వెనక ముందు చూసేది లేదు. ఎవ్వరు నా పరాయ అనేది ఏం లేదు. ఎవ్వరు అవినీతి చేసినా అందరి భాగోతాలు బయట పెట్టేదే, తెలంగాణ సొమ్ము తెలంగాణ ప్రజలకు అంకితం చేసేదే, తెలంగాణ ప్రజల కష్టార్జితం ఎవరు తిన్నారో వాళ్ళతో కక్కిచ్చేది. ఇప్పుడు రేపు మాపు కేసీఆర్ అసెంబ్లీలోకి వస్తారు, ఇక భూకంపమే అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. అప్పుడు కూడా ఒక 20 రోజులు నెల రోజుల లోపల వండుకుంటే వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళు ఏమంటారు, అది మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి సింహం బయటికి వస్తుంది, పులి బయటికి వస్తుంది అన్నారు. వచ్చి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాపీ పేస్ట్ చేసి చెప్పిపోయిండు. వస్తే ఏమైతుంది అంటారు, రమ్మని అంటున్నాం మేము, ఇంకా ఫామ్ హౌస్ లో వండుకోకయ్యా, గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఫామ్ హౌస్ లోనే వండుకున్నావు, ఇప్పుడు హెల్త్ బాగాలేదని ఇంట్లో వండుకున్నావు, అవన్నీ కాదు. ఆ రోజు అసెంబ్లీలో ఉంటే ఏందో తెలిసేది. ఈ రోజు కూడా రమ్మంటున్నాం, అసెంబ్లీకి రండి, ప్రజల మధ్యలోకి రండి. ఇప్పుడైనా ప్రజలు గుర్తొచ్చినందుకో లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నామని ఒకవేళ గుర్తొస్తే గనక, గుర్తు రాకపోతే తట్టి లేపుతాం వాళ్ళని, లేదా మొహానికి ఇంత నీళ్లు కొట్టి లేపుదాం. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇంకా అధికారంలో ఉన్నామన్నట్లు ఫీల్ అవుతున్నారేమో, వాళ్ళందరినీ లేపి ప్రజల దగ్గర పనిచేసేటట్లు. గిడెన్నో పెడుతున్నాడు కదా మీటింగ్లు, గిడ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 లో టిఆర్ఎస్ భవన్ లో రోజు ప్రెస్ మీటింగ్లు పెడుతున్నాడు, ప్రజల మధ్యలో కూర్చొని భోజనాలు చేస్తున్నారు. అహంకారం కిందికి ఇంకా దించాలి, చాలా అహంకారం, ప్రజల సొమ్ము తిని ప్రజల మీద అహంకారం చాలా ఎక్కువైండే. ఈ అహంకారం కిందికి దింపాలి అని అంటే వాళ్ళు దోచుకున్న సొమ్ముని
ప్రజలకు అంకితం చేస్తే ఆటోమేటిక్ అహంకారం అంతా దిగిపోతుంది. ఇప్పుడు మీరు మేడిగడ్డ బ్యారేజ్ లో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారు, కానీ కాళేశ్వరం ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? ఎంత అయింది? కృష్ణారెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు? ఎందుకు ఎంత అయింది? ఎవరన్నారు మీకు మెగా కృష్ణారెడ్డిని కాపాడుతున్నారు? కిషన్ రెడ్డిని అడగాలి ఫస్ట్. కాశ్మీర్ లో వాళ్లకు బీజేపీకి ఉన్నటువంటి ఒప్పందం అడగాలి ఒకసారి. మేము ఎప్పుడో చెప్పినాం, గతంలో ఇప్పుడు కూడా చెప్తున్నా, మెగా కృష్ణారెడ్డి పేరు ఎన్నడన్నా ఉచ్చరించిర్రా వాళ్ళు? గతంలో వచ్చినప్పుడు, తెలంగాణకు వచ్చినప్పుడు అమిత్ షా వచ్చిండు, మోదీ వచ్చిండు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు నడ్డా వచ్చిండు. ఇంతమంది కృష్ణారెడ్డి పేరు ఎప్పుడన్నా తీసిండ్రా? మాకు మీరు చెప్తారండి సుద్దులు, అవినీతి పరులు, మీరు మాకు సుద్దులు చెప్తే ఎవడన్నా నమ్మేటట్లున్నారా? ఎందుకంటే కృష్ణారెడ్డి దగ్గర ముడుపులు ముట్టింది బీజేపీకి, ఇక్కడ తెలంగాణలో కృష్ణారెడ్డి దగ్గర ముడుపులు ముట్టింది బీఆర్ఎస్ కి. కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తం కూడా ఉందని చెప్తున్నారు. ఎందులో? మేము కేంద్రంలో లేకపోతే మీరు రాష్ట్రాల్లో లేకపోతే మా హస్తంతో ఏమైనా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రా, లేకపోతే మా హస్తంతో కాశ్మీర్ లో సొరంగ మార్గం కట్టిండ్రా? ఏం కట్టిండ్రో ఒకసారి చూపియాలి. దాంట్లో హస్తం ఊకే గావ్ 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 అని కాకిగోల చేస్తే సరిపోదు. ఆధారాలు మేము ఎట్లా పెటెంట్ గా ఆధారాలతో బయటికి వస్తామో మీరు కూడా ఆధారాలతో బయటికి రండి. సిద్ధంగా ఉన్నాం మేము, మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి. మీకెందుకు ఇప్పుడు ఇవన్నీ? మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, కాంగ్రెస్ హస్తం ఉంటే ఎందుకు తీస్తలే బయటికి? ఇన్ని రోజులు ఆదరాంది, ఇప్పుడు గబుక్కునెట్లే కాంగ్రెస్ హస్తం ఉన్నదని అది వచ్చింది మీకు? అంటే మేము అధికారంలోకి వచ్చిన మనం తట్టుకోలేకనా? లేకపోతే మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు కిషన్ రెడ్డి విషయంలో ఏమన్నా కృష్ణారెడ్డి నుంచి ఇంకొకళ్ళ నుంచి ముడుపులు ముట్టుడు తక్కువైనట్టున్నాయి, మళ్ళా ఆ పేరు తీస్తే గానీ మళ్ళా టైంకి రావు డబ్బులు అనేది పాపం లోటు బడ్జెట్ అయినట్టున్నది కిషన్ రెడ్డికి, అందుకనే మెల్లగా పేరు తీస్తున్నాడు. ఆ పేర్లు కేసీఆర్ పేర్లు గిట్లాంటి వాళ్ళ పేర్లు తీస్తే అప్పుడప్పుడు ముడుపులు ముడుతుంటాయి. ఆయన లోటు బడ్జెట్ లో ఉన్నాడు, ఎవరన్నా ఆయన లోటు బడ్జెట్ ని పూరించండి రా బాబు అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఏర్పాటు చేసిన 33 జిల్లాలు మీకు నచ్చలేదంటారా? మళ్ళీ జిల్లాల పునర్విభజన ఏంటి, మళ్ళీ జిల్లాల సంఖ్యను తగ్గిస్తామనడం ఏంటి? రేవంత్ రెడ్డి గారు ఇంటర్వ్యూలో చెప్పారు దాన్ని. నేను మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట, నేను ఒక అధ్యక్షుడు, ఒక ముఖ్యమంత్రి మాటని నేను చెప్పేంత పెద్దదాన్ని కాకపోయినా ఒక మాట క్లియర్ గా చెప్పారు. కొన్ని జిల్లాలని 33 జిల్లాలకు 33 ఎస్పీలు ఉంటే, కలెక్టర్లు ఉంటే, వాళ్ళు ఇట్లా తిరిగేసి వచ్చే వరకు సాయంత్రం కూడా కాదు కానీ జిల్లానే అయిపోతుందంట. దీనికి 33 మంది ఎస్పీలు, 33 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంతమంది పనిచేయాల్సి వస్తున్నది. ఇప్పుడు ఒక ములుగు జిల్లానే తీసుకుందాం, 1.5 కాన్స్టిట్యున్సీ, అది జిల్లా అయిపోతుంది. అట్లా ఎన్నో ఉన్నాయి. ఇక నాకు పూర్తిగా కరెక్ట్ గా అవగాహన లేని మాట మాట్లాడితే నేను చెప్పలేను, కానీ అట్లా చిన్న వికారాబాద్ జిల్లాలో కనీసం 4 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. అట్లా 1-2 కాన్స్టిట్యున్సీలకి జిల్లాను చేసేసిండు. అంటే ఆయన లక్కీ నెంబర్ 6 కాబట్టి ఆయన 6 అన్ని చేసుకుంటూ పోవాలి. 33 చేసిండు, 3+3 9 అనంటే ఏమన్నా 99 జిల్లాలు చేస్తామా, 90 జిల్లాలు చేస్తామా? అట్లా అది లక్కీ నెంబర్ కల్వ సుజాతకు ఉంటది, నందుకు కూడా ఉంటది. కానీ అదే అన్ని జాగాల ప్రయోగం చేసి ప్రజల్ని ఇబ్బంది, ప్రభుత్వ ఆస్తుల్ని ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అదే నా సొంతం, అది నాకు లక్కీ అంటే నా సొంతం. కానీ అది ప్రజల మీద రుద్దడం ఎంతవరకు భావ్యం? అది తను చేసే పనిలో తనకున్నటువంటి సెంటిమెంట్ లో తన వరకు తను కాపాడుకోవాలి, తన వరకు తను చూసుకోవాలి. కానీ అన్నిటిని ప్రజల మీద, ప్రభుత్వం మీద, రాష్ట్రం మీద రుద్దుతానంటే ఊరుకోరు. బీఆర్ఎస్ శిబిరం నుంచి వస్తున్న వార్త ఏంటంటే కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళంతా ముగ్గురు కూడా లోక్సభకు పోటీ చేస్తారని వార్తలు వస్తున్న పరిస్థితి. చెయ్యని ఎట్లా చూస్తారండి? చెయ్యని ఏమైతుంది? కల్వకుంట్ల ఆయన పేరేంది, ఎక్స్ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కామారెడ్డిలో ఎక్స్ ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖర్ రావు 3rd ప్లేస్ పోయిండు. ఏముంది? అధికారంలో ఉంటే రంగబలం అర్ధబలం ఉంటే ప్రజలు ఏం చేశారు మీకు? అది అట్లనే ఉంటది. అది చెయ్యనియండి. చేస్తానన్న ప్రజల మధ్యలో 4 రోజులు వచ్చి మాట్లాడతారేమో, చేస్తారేమో. ఇన్ని రోజులు ప్రజలు ఆదరాలేదు, సామాన్య ప్రజలు గుర్తున్నారు వాళ్ళకి. బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ గా మారుస్తామని చెప్పేసి వార్తలు వస్తున్న పరిస్థితి ఎట్లా చూస్తారండి? ఇగో కింద టీ షర్ట్ ని కింద వేసుకొని కింద చెడ్డీని మీద వేసుకున్నా, మళ్ళా తిప్పి మీదకెళ్ళి కింద వేసుకున్నా కూడా ఏది గదే అవుతుంది కదా. నువ్వు ఆ రోజే మమ్మల్ని ఇప్పుడంట తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాతనంట తెలంగాణని మర్చిపోయిందంట. అసలు మర్చిపోయింది మీరు టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చుకొని టీఆర్ఎస్ లో ఉన్న తెలంగాణనే తీసేసి పీకి పాడేసిన మీరు మళ్ళీ బీఆర్ఎస్ తీసుకొని మళ్ళీ బీఆర్ఎస్ అంటే నేషనల్ ఏమంటారు నేషనల్ పార్టీగా గుర్తింపు పొందలేదు, దాన్ని పంపించేసారు వాపస్. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ ఇక పనికొస్తలేదని మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చుకుంటారు. ఏది మార్చుకున్నా ఏమైంది? ప్రజలే మిమ్మల్ని మార్చిండ్రు, ఇంకా ఏది మార్చుకుంటే ఏమైతుంది?